పట్టణంలోని KK1 ఇంక్లైన్ ప్రాంతంలో దుర్గామాత ఉద్వాసన మహోత్సవాన్ని సింగరేణి కార్మికులు, అధికారులు, పట్టణవాసులు భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించిన అనంతరం అమ్మవారికి సాంప్రదాయ పద్ధతిలో ఉద్వాసన కార్యక్రమం చేపట్టి భక్తుల నడుమ ఘనంగా ఊరేగింపుగా సాగనంపారు. ఈ వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సింగరేణి కార్మిక సంఘ నాయకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న సాంప్రదాయం మేరకు ఈ ఏడాది కూడా KK1 ఇంక్లైన్ లో దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఉద్వాసన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు. సింగరేణి కార్మికులు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యం, సంక్షేమం, ఆయురారోగ్యాల కోసం ఈ పూజలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ పవిత్ర కార్యక్రమంలో సింగరేణి అధికారులు, కార్మికులు, వారి కుటుంబ సభ్యులు, పట్టణ వాసులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారని తెలిపారు. అమ్మవారి ఆశీస్సులతో అందరికీ అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు కలగాలని ఆకాంక్షించారు. గత 60 సంవత్సరాల క్రితం ప్రారంభించబడినటువంటి KK1 ఇంక్లైన్లో శ్రీ దుర్గామాత ఉద్వాసన పూజలు జరిగి ఇలా అమ్మవారిని సాగనంపుతున్న తరుణంలో ఇక్కడ పూజా కార్యక్రమాలు జరిగి అమ్మవారిని సాగనంపడం జరుగుతూ ఉన్నది. KK1 ఇంక్లైన్కు చరిత్ర ఉన్నది. మన్నంబర్లో గత 60 సంవత్సరాల క్రితం KK1 ఇంక్లైన్, KK5 తదితర బాయిలు ఇక్కడ నెలకొల్పడం జరిగింది. KK1లో పనిచేస్తున్నటువంటి కార్మికులు అందరూ కూడా అమ్మవారిని యూనియన్లకు అతీతంగా అందరి కాంట్రిబ్యూషన్తో ఇక్కడ దుర్గామాత పూజలు ప్రతి సంవత్సరం నిత్యం కూడా జరిగేవి. శ్రీ దుర్గామాత అమ్మవారు కూడా KK1లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులందరినీ కూడా వాళ్ళందరినీ కాపాడి ఆరోగ్యాలు, ఐశ్వర్యాలు ప్రసాదించి ఎవరికి ఇబ్బందులు లేకుండా కూడా శ్రీ దుర్గామాత కాపాడడం జరిగింది. దాని సందర్భంగా గతంలో పనిచేసిన ఉద్యోగస్తులందరూ కూడా ఇప్పుడు సొంతగా కంట్రిబ్యూషన్ చేసుకొని శ్రీ అమ్మవారిని పూజా కార్యక్రమంలో అందరూ పాల్గొని గత 10 ఏళ్ల నుండి కూడా ఈ బాయి బంధించి విధుల ఏరియాలో పనిచేస్తున్న కార్మిక సోదరులందరూ కూడా ఇక్కడికి ఈరోజు రావడం జరిగింది. ఏదైతే ఉద్యోగస్తులు గతంలో స్మృతులు ఈ బాయి నడిచినప్పుడు వాళ్ళు ఉన్నటువంటి స్నేహబంధాలు కావచ్చు, బంధుత్వాలు కావచ్చు, ఆప్యాయతలు కావచ్చు, ఈరోజు నెమరు వేసుకుంటూ కూడా
శ్రీ అమ్మవారిని ఈరోజు పూజా కార్యక్రమంలో కాపాడడం జరిగింది. ఈరోజు సృష్టిలో శ్రీ దుర్గామాత అమ్మవారు అనేది గొప్ప మాత. కొలిసిన వారికి కొంగు బంగారమై అందరినీ చల్లగా కాపాడే తల్లి కాబట్టి అందరూ కూడా ఈరోజు వందలాది మంది కూడా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. భవిష్యత్తులో సింగరేణి ఉద్యోగస్తులందరూ కూడా ఏ డివిజన్లో చూసుకున్నా కూడా శ్రీ అమ్మవారి ఆలయాలు ఉంటాయి. భక్తి పూజలతో కూడా కార్మికులందరూ కూడా అధికారులందరూ కూడా భక్తి శ్రద్ధతో పూజలు జరిపి అమ్మవారిని ఏడుకోవడం జరుగుతుంది. కాబట్టి అందరూ బాగుండాలి. శ్రీ దుర్గామాత ఆశీస్సులు కూడా సింగరేణి చేసే ప్రతి ఒక్క ఉద్యోగి అందరికీ కూడా అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలు ప్రసాదించాలని అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి ఇలా కేకేవన్ ఉద్యోగస్తులందరూ కూడా ఈ పూజా కార్యక్రమం జరిపించడం జరిగింది.